श्रीगुरुभ्यो नमः। अस्मद्गुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। श्रीमात्रे नमः. నిన్న చెప్పుకున్నటువంటి త్వయా భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం అనే శ్లోకంలో శ్రీదేవి దాతృత్వం గురించి, కారుణ్యం గురించి శ్రీదేవి కారుణ్యాన్ని గురించి కోరి ఉపాసించడం వల్ల కలిగే ఫలితాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే శ్లోకం 23వ శ్లోకంలో ఏమిటండి అని నేనంటే, శక్తితత్వంలో శివతత్వాన్ని కూడా కలిపి ఉండేది. ఇది పార్వతీ పరమేశ్వర అర్ధనారీశ్వర తత్వం అని నేను దీన్ని చెప్పుకోవచ్చు. శివశక్తి తత్వాల కలయిక గురించి దీంట్లో శంకరాచార్యులు గారు మనకి చక్కగా వర్ణించడం అనేది జరిగింది. త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలం అరుణాభం త్రినయనం కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడాలమకుటం. భవాని త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా శరీర అర్ధం శంభోః అపరం అపి శంఖే హృతం అభూత్ యదే తత్వత్ రూపం సకలం అరుణాభం త్రినయనం కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడాల మకుటం. శంభోః శివుని యొక్క వామం ఎడమ భాగమైన వపుః శరీరము త్వయా నీచేతను హృత్వా అపహరింపబడి అపరితృప్తేన తృప్తిని పొందని మనస్సు చేత అపరం రెండవ భాగమైన శరీరార్థం అపి శివుని శరీరము యొక్క కుడి భాగాన్ని సైతము హృతం సంగ్రహించబడినదిగా అభూత్ అయ్యనని శంకే తలచెదను ఊహింతును. యత్ ఏ కారణము వలననగా ఏతద్ ఈ నా హృదయములో భాషించే తద్రూపం త్వత్ ప్లస్ రూపం త్వద్రూపం నీ రూపము సకలం సమస్తమును వామదక్షిణ భాగములు రెండును అరుణాభం ఉదయభానుని వంటి ఎర్రని కాంతి కలదియు ఇది దేవీ లక్షణం. త్రినయనం మూడు కన్నులు కలదియు ఇది శివలక్షణం. కుచాభ్యాం స్తనద్వయముచే ఆనమ్రం కొద్దిగా ముందుకు వంగినదియు ఇది దేవీ లక్షణం. కుటిల శశి చూడాల ముకుటం కుటిల శశి వంకరగా నుండే చంద్రకళ చూడాల ముకుటం శిరోభూషణమైన కిరీటము కలదిగా ఒప్పుతోంది. ఇది శివలక్షణం. నీవు శివుని శరీరములోని ఎడమ భాగాన్ని అపహరించిన దానవు. అలా అపహరించిన శివుని ఎడమ భాగము శరీరముతో నీవు తృప్తిని పొందక శివుని శరీరములోని కుడి భాగాన్ని కూడా గ్రహించి ఉన్నావేమో అని నాకు శంక కలుగుతోంది. ఎందుకంటే ఈ నా హృదయములో ప్రకాశిస్తున్న నీ రూపము కుడి ఎడమ భాగములతో కూడినదంతయు బాలభానుని వలె అరుణకాంతులు వెదజల్లుతూ మూడు కన్నులు కలిగి స్తనభారముచే కొద్దిగా వంగినట్లు కనబడుతూ నెలవంకను కిరీటమణిగా ఉంచుకొని విరాజిల్లుతోంది అని
శంకరాచార్యులు గారు మనకి దీంట్లో చాలా చక్కగా భావాన్ని చెప్పడం అనేది జరిగింది. అయితే దీంట్లో ఏమిటండి అంటే దీంట్లో ఉండేవి శ్రమ్ అనే బీజము, హ్రీం అనే బీజము. ఏది అనుసరించైనా సరే మనకి సర్వమైన ఆపదల నివారణ నుంచి వస్తుంది. ఈ శ్లోకాన్ని మనం 3000 సార్లు 30 రోజులు పూజ 3000 సార్లు చేయాలి. చేసిన సాధకుడికి వాడికి ఏమిటండి అంటే సర్వమైనటువంటి ఆపదల నుంచి కూడా నివారణ జరుగుతుంది అని చెప్పి దీంట్లో చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.